మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన పరలోకమందున పవిత్రుడైన మా తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన మహోన్నతమైన నామానికి నిండు కృతజ్ఞత స్తోత్రము తెలియజేస్తున్నాము. ఇదిగో నాయన, అల్పుడు అయోగ్యుడు దేనికి పనికిరాని నన్ను మీరు ప్రేమించి రక్షించి కాపాడిన ఆయన, అతి పరిశుద్ధమైన మీ మాటలను మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు మీకు కృతజ్ఞత స్తోత్రములు. పాపినైన నన్ను మీరు ప్రేమించారు నాయన. మీ మాటలు పలకడానికి కూడా నేను అయోగ్యుడు నాయన. మీ సన్నిధిలో నిలబెట్టిన విధానాన్ని బట్టి తండ్రి మీకు కృతజ్ఞత స్తోత్రములు. ఇదిగో నాయన, మాట్లాడుతున్న నాకు పరిశుద్ధాత్మ దేవుని సమయోచితమైన జ్ఞానం దయచేయండి. వింటున్న వారికి కూడా నాయన, ఏది సత్యమో ఏది అసత్యమో నాయన దాన్ని ఛేదించి గ్రహించి తెలుసుకొని వారి జీవితాల్లో ఫలించేలాగున మీరు దీవించి కాపాడమని కోరుకుంటూ, నన్ను నేను తగ్గించుకుంటూ మీ కుమారుడైన యేసుక్రీస్తు వారిని మాత్రమే ఇచ్చిస్తూ, యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున ప్రార్థన సమర్పించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మంచిది ప్రియమైన దేవుని వాళ్ళారా, ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చిన దేవాది దేవునికి, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు నామమున కృతజ్ఞతా స్తోత్రములు తెలియజేస్తూ, అలాగున్న అయ్య గారికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ, కొద్దిసేపు దేవుని అమూల్యమైన మాటలను మనం నేర్చుకుందామండి. ఈరోజు నేను మాట్లాడుతున్న అంశం పోగొట్టుకున్న దాన్ని తిరిగి పొందుకో. పోగొట్టుకున్న దాన్ని తిరిగి పొందుకో. అసలు ఏం పోగొట్టుకున్నాడు, ఏం పొందుకోవాలో కొద్దిసేపు మనము వాక్యాన్ని ఆలోచిస్తూ వాక్యదానం చేసుకుందాం. ప్రియమైన దేవుని వాళ్ళారా, వాక్యము చాలా విలువైంది. జాగ్రత్తగా వినందరూ కూడా, వాక్యము చాలా విలువైంది. ప్రియమైన దేవుని వాళ్ళారా, ప్రపంచంలో మనిషికి బ్రతకడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి, సంపాదించడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి, మనిషి భూమిపైన స్థిరపడడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి. కానీ ఆత్మలను రక్షించుటకు కేవలం వాక్యం మాత్రమే ఉంది. జాగ్రత్తగా వినాలి, వేరే ఆప్షనే లేదు. ప్రియమైన దేవుని వాళ్ళారా, మన ఆత్మలను రక్షించుకోవడానికి వేరే మార్గమే లేదు, వాక్యం తప్ప వేరే మార్గం లేదు. ఎందుకంటే మనిషి ఆలోచన అనేది ఒక చోట ఉండదు. మనిషి ఆలోచన అనేది, మనిషి మనసు అనేది ఒక చోటు ఉండదు. అది మనిషి పలు రకాలుగా ఆలోచిస్తుంటారు. ప్రియమైన దేవుని వాళ్ళారా, ఈ మనిషి మనస్సును నియంత్రించగలిగే శక్తి ప్రపంచంలో దేనికి లేదు. ప్రియమైన దేవుని, జాగ్రత్తగా వినాలి అందరూ. మనిషి మనస్సును నియంత్రించగలిగే శక్తి ప్రపంచంలో దేనికి లేదు. డబ్బుకు లేదు, మనం చూస్తున్నటువంటి దేనికి కూడా ప్రపంచంలో లేదు. మనిషి మనస్సులను నియంత్రించగలిగే శక్తి అది కేవలం వాక్యము మాత్రమే ఉంది. ఒక వచనం మనం చూసుకుందాం. ఇబ్రియ పత్రిక 4వ అధ్యాయము, ఇబ్రియ పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం ఒకసారి మనం చూసుకుందాం. ప్రియమైన దేవుని వాళ్ళారా, ఇబ్రియ పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమైన బలము గలదై, దేవుని వాక్యము సజీవమై బలము గలదై, రెండంచుల ఎటువంటి ఖడ్గము కంటేనూ వాడిగా ఉండి ప్రాణ ఆత్మలను కీళ్ళును మూలుగును విభజించునంట మట్టుకు దూరుచు హృదయము యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది అని రాయబడింది. జాగ్రత్తగా నిలిపిన దేవుని వాళ్ళారా, వాక్యం అంట అది ఎలా వెళ్తుందంటే మనిషిని ప్రాణ ఆత్మలను కీలులను మూలుగులను దూసుకొని వెళ్తుందంట. ప్రియమైన దేవుని వాళ్ళారా, మనం అందరూ కూడా ఎక్సర్సైజ్ చేసుకుంటాం. ఆ క్షాకిరణాలు మానవుని ఆ దేహంలోనికి ఎలాగైతే స్పీడ్ వెళ్ళి అందులో నుంచి విషయాన్ని ఎలాగైతే తీసుకొస్తుందో దానికంటే స్పీడ్గా ఏది వెళ్తుందంట, దేవుని మాటలు వెళ్తా అంటే. ప్రియమైన దేవుని వాళ్ళారా, ప్రాణ ఆత్మలను హృదయం యొక్క తలంపులను ఆలోచనలను కూడా పసిగడుతుందంట దేవుని వాక్యం. అంటే దేవుని వాక్యంకి ఎంత బలం ఉందో ఒకసారి మీరు ఆలోచించాలి. ప్రియమైన దేవుని వాళ్ళారా, దేవునికి వాక్యం ఎంత బలముందో మనకు అర్థమైనప్పుడు దేవుని వాక్యాన్ని మనం ఖచ్చితంగా చదువుతాం డైలీ.
ప్రతిరోజు దేవుని వాక్యం చదవాలంటే దేవుని వాక్యం ఒక విలువ మనకు అర్థం కావాలి, ఆ ప్రాముఖ్యత మనకు అర్థం కావాలి. అసలు దేవుని వాక్యం ఎలా పని చేస్తుందంటే హృదయం యొక్క ఆలోచనలు కూడా అది పసిగడుతుందంట ప్రియమైన దేవుని వాళ్ళారా. అటువంటి శక్తి దేవుని మాటలకు ఉంది ప్రియమైన దేవుని వాళ్ళారా. ఇంకొక వచనం మనం చదువుకుందాం. యెరెమీయా గ్రంథం 23వ అధ్యాయంలో ఒక విలువైన మాట ఉంది ప్రియమైన దేవుని వాళ్ళారా. యెరెమీయా గ్రంథం 23వ అధ్యాయం 29వ వచనం ఒకసారి మనం చూసుకుందాం. యెరెమీయా గ్రంథం 23వ అధ్యాయం 29వ వచనం. నా మాట అగ్ని వంటిది కాదా, బండను బద్దలు చేయు సుత్తి వంటిది కదా. జాగ్రత్తగా ఆలోచించాలి. దేవుని మాట ఎలాంటిదంట? అగ్ని వంటిదంట. దేవుని మాటలు ఎలాంటి అంట? అగ్ని వంటిదంట. అంటే దేవుని మాటలు అగ్ని వంటి మాటలు మన హృదయంలో ఉన్నప్పుడు మన పాపాలన్నిటి కూడా ఏం చేస్తుంది? కాల్చి వేస్తుంది ప్రియమైన దేవుని వాళ్ళారా. ఆ మాట మాట్లాడుతూ బండను బద్దలు చేయు సుత్తి వంటిది కదా. అంటే బండలాంటి హృదయాన్ని కూడా కదిలించి, బండలాంటి హృదయాన్ని కూడా మార్పడించి, బండలాంటి హృదయాన్ని కూడా చేంజ్ చేసే శక్తి దేనికి ఉందంటే కేవలం దేవుని వాక్యంకి ఉంది ప్రియమైన దేవుని వాళ్ళారా. అందుకే వాక్యాన్ని మనం జాగ్రత్తగా వినాలి, వాక్యాన్ని మనం జాగ్రత్తగా నేర్చుకోవాలి. ఈ వాక్యము గనక మన హృదయములో ఉంటే చీకటి సంబంధమైన క్రియలన్నిటిని కూడా అది ఏం చేస్తుందంట? కాల్చి వేస్తుందంట. ఒకవేళ బండలాంటి హృదయాన్ని ఏం చేస్తుందంట? సుత్తితో కొట్టి ఒక రూపాన్ని ఇస్తుందంట, ఒక రూపాన్ని ఇస్తుందంట ప్రియమైన దేవుని వాళ్ళారా. ఇలాంటి వాక్యాలు కనుక మన హృదయంలో ఉంటే వాక్యం పనిచేస్తుంది. వాక్యం హృదయంలో లేకపోతే, వాక్యం అనేది హృదయంలో లేకపోతే మన జీవితాలు ఎలా ఉంటాయో ఒకసారి మీరు ఆలోచించండి ప్రియమైన దేవుని వాళ్ళారా. అందుకే వాక్యాన్ని మనం ఎప్పుడు కూడా మన హృదయంలో ఉంచుకోవాలి. వాక్యమును ఎవరైతే హృదయంలో ఉంచుకుంటారో వారు నిజంగా వారి జీవితాలు ఎలా ఉంటాయో ఒకసారి మీరు చూసుకోండి ప్రియమైన దేవుని వాళ్ళారా. వారి జీవితాలు ఎలా ఉంటాయో ఒకసారి మీరు చూసుకోండి. ఈరోజు ఒక విలువైన అంశాన్ని నేను మాట్లాడబోతున్నా ప్రియమైన దేవుని వాళ్ళారా. అసలు పోగొట్టుకుంది ఏంటి అని ఆలోచించగలిగితే ప్రకటన గ్రంథము ఈ గ్రంథం గురించి మనం ఆలోచించగలిగితే ప్రియమైన దేవుని వాళ్ళారా, ఈ గ్రంథం గురించి మనం ఆలోచించగలిగితే ప్రకటన గ్రంథం దాదాపు 404 వచనాలతో కూడి ఉంది. దీంట్లో 278 వచనాలు కూడా పాత నిబంధన వచనాలతో లింకప్ ఉంటుంది. అంటే పాత నిబంధన మనకు అర్థమైతే 278 వచనాలు పాత నిబంధన గురించే అది చాలా గట్టిగా మాట్లాడుతున్నట్టుగా మనకు అనిపిస్తుంది ప్రియమైన దేవుని వాళ్ళారా. ఇక ఈ యొక్క గ్రంథాన్ని రాసినటువంటి వ్యక్తి ఎవరంటే మనకు అందరికీ తెలుసు, యోహాను గారు. ఆయన ఎక్కడి నుంచి రాస్తున్నారంటే ఆయన ఐగుప్తులో పత్మోస్ అనే ఒక ద్వీపం నుంచి ఆయన ఈ వాక్యాలను రాస్తున్నాడు ప్రియమైన దేవుని వాళ్ళారా. ఆయన దేవుని ఆత్మవశుడై పత్మోస్ ద్వీపం నుండి ఈ వాక్యాలను రాస్తున్నాడు. ఏం రాస్తున్నాడు ఒకసారి మనం ఆలోచించగలిగితే ఈ 2, 3, 4 అధ్యాయాలు మనం ఆలోచించగలిగితే ప్రియమైన దేవుని వాళ్ళారా 7 సంఘాలను గురించి ఆయన రాస్తున్నాడు. జాగ్రత్తగా వినాలి. 7 సంఘాలను గురించి ఆయన రాస్తున్నాడు. ఆ సంఘాలు ఏంటో ఒకసారి మనం చదువుకుందాం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 11వ వచనం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 11వ వచనం. నీవు చూచుచున్న పుస్తకములో రాసి మొదటిది ఎఫెసు, స్మర్ణ, పెర్గమ, తువైతైర, సార్దిస్, ఫిలదెల్ఫియా, లవోదికియా అని 7 సంఘాల గురించి ఆయన రాస్తున్నాడు. 7 సంఘాల గురించి ఆయన రాస్తూ 7 విషయాలను ఆయన ప్రకటిస్తున్నాడు ప్రియమైన దేవుని వాళ్ళారా. ఆ 7 సంఘాల గురించి ఈరోజు మనం ఆలోచించట్లేదు, కానీ మొదటి సంఘం గురించి ఈరోజు మాట్లాడుతున్నాం. ఆ సంఘం పేరేంటంటే ఎఫెసు సంఘం. ఆ సంఘం పేరేంటంటే ఎఫెసు సంఘం. అసలు ఎఫెసు సంఘంలో ఏం జరిగింది? అసలు ఈ ఎఫెసు సంఘం ఏం కోల్పోయింది? పరిశుద్ధాత్మ దేవుడు ఈ ఎఫెసు సంఘాన్ని ఏ విషయంలో హెచ్చరిస్తున్నాడో ఒకసారి మనం ఆలోచించే ప్రియమైన దేవుని వాళ్ళ చాలా అద్భుతంగా ఉంటుంది ప్రియమైన దేవుని వాళ్ళారా. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 2వ వచనం మనం చదువుకుందాం ప్రియమైన దేవుని వాళ్ళారా. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనం. నీ క్రియలను నీ కష్టమును నీ సహనమును నేను ఎరుగుదును. నీవు దుష్టులను సహింపలేవనియు
అపోస్తులు కాకయే తాము అపోస్తులమని చెప్పుకుని వారిని పరీక్షించి వారు అబద్ధికులని నీవు కనుగొంటివనియు. జాగ్రత్తగా వినాలి. అసలు ఎవరు అపోస్తలు, ఏది నిజమైన బోధ, ఏది అబద్ధమైన బోధ, దీన్ని పసిగట్టాలంట విశ్వాసులు. దీన్ని తెలుసుకోవాలంట ప్రియమైన దేవుని వాళ్ళారా. నిజంగా వాక్యం ఏం చెప్తుంది, ఆయన ఏం చెప్తున్నాడు అంటే సత్య అసత్యాన్ని ఛేదించే శక్తి ఎవరికి ఉండాలంట? సంఘములో ఉన్నటువంటి విశ్వాసులకు ఉండాలంట ప్రియమైన దేవుని వాళ్ళారా. అసలు ఏది నిజమైన బోధ, ఏది అబద్ధమైన బోధ, దాన్ని మాత్రం ఎఫెసు సంఘం సరిగ్గా పసిగడుతుంది ప్రియమైన దేవుని వాళ్ళారా. ఆ విషయంలో ఆయన మెచ్చుకుంటున్నాడు అని చెబుతూ కింద వచనం, నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదనియు నేను ఎరుగుదును. అయినను నీకు సహనముంది, భారముంది, అన్నీ ఉన్నాయి. కానీ ఇక్కడ మాట్లాడుతున్న మాట చాలా జాగ్రత్తగా వినాలి. అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదలితివి. ఇట్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్. చాలా విలువైంది ప్రియమైన దేవుని వాళ్ళారా. అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదలితివి. ఎఫెసు సంఘం ఏం వదులుకుందంట? ప్రేమను వదులుకుందంట ప్రియమైన దేవుని వాళ్ళారా. ఒక విషయం మనం చెప్పాలంటే ప్రియమైన దేవుని వాళ్ళారా, సమస్తము కూడా ప్రేమలో ముడిపడింది. మీకు తెలుసా? సమస్తము ప్రేమలో ముడిపోయింది ప్రియమైన దేవుని వాళ్ళారా. ఇక్కడ ఏమంటున్నాడంటే, నీకున్నటువంటి ప్రేమను, మొదట నీ ఎడల నీకున్నటువంటి ప్రేమను నువ్వేం చేసావంట? వదలితివి అంటున్నాడు ప్రియమైన దేవుని వాళ్ళారా. ఎంత అద్భుతంగా ఉందంటే ప్రియమైన దేవుని వాళ్ళారా. మీరు ఆలోచించగలిగితే దేవుని వాక్యం చెప్తుంది, మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయంలో, మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయము వచ్చిన మనం చదువుకుందాం. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం చదువుకుందాం ప్రియమైన దేవుని వాళ్ళారా. ప్రియులారా మనము ఒకనికొకడు ప్రేమింతుము. ఎలా అనగా ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది. ప్రేమ అన్నది ఎవరి ద్వారా వచ్చిందంట? దేవుని మూలముగా కలుగుచున్నది. ప్రేమించు ప్రతివాడును దేవుని మూలముగా పుట్టినవాడై దేవుని ఎరుగును. అంటే ఎవరి దగ్గర ప్రేమ ఉందో వాళ్ళు దేవుని ఎరుగగలరు అంట. అంటే మన దగ్గర ప్రేమ లేకపోతే మనము దేవుని ఎరిగిన వారు కాదు అన్నట్టుగా దేవుని వల్ల జాగ్రత్తగా మీరు ఆలోచించాలి. ఆ మాట చూడండి, ప్రేమించు ప్రతివాడును దేవుని మూలముగా పుట్టినవాడై దేవుని ఎరుగును. దేవుడు ప్రేమ స్వరూపి. దేవుడు ఎలా ఉన్నాడంటే, దేవుడు ప్రేమ స్వరూపి. ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడు. క్లియర్ ప్రియమైన దేవుని వాళ్ళారా. ఎవరి దగ్గర అయితే ప్రేమ లేదో వారు దేవుని ఏం చేయరంట? ఎరగరు అని రాయబడింది. జాగ్రత్తగా ఆలోచించాలి. అంటే ఎఫెసు సంఘములో సహనం ఉంది, వాక్యం ఉంది, సేవ పట్ల భారం ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ ఏం లేదంట? ప్రేమ లేదంట ప్రియమైన దేవుని వాళ్ళారా. అన్నీ ఉన్నటువంటి ఎఫెసు సంఘాన్ని దేవుడు మాట్లాడుతున్న మాటలు చాలా జాగ్రత్తగా వినాలి. నీ దగ్గర అన్నీ ఉన్నాయి, సహనం ఉంది, సేవ పట్ల భారం ఉంది, ఏది సత్యబోధో ఏదో అబద్ధబోధో అన్నిటిని పసిగడుతున్నావు. కానీ నీ దగ్గర ఏం లేదంట? ప్రేమ లేదు అంటున్నాడు ప్రియమైన దేవుని వాళ్ళారా. అంటే ప్రేమ లేనివాడు దేవునిని ఎర్రగనివాడు అని వాక్యంలో చాలా స్పష్టంగా రాయబడింది ప్రియమైన దేవుని వాళ్ళారా. దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడంట. దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. ఆయన మాట్లాడుతున్న మాట ఒకసారి మీరు ఆలోచించగలిగితే అదే 4వ అధ్యాయము 20వ వచనం ఒకసారి చూడండి ప్రియమైన దేవుని వాళ్ళారా. ఎవడైనను నేను దేవునిని ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల అతడు అబద్ధికుడగును అని మాట్లాడుతూ, తాను చూచిన తన సహోదరుని ప్రేమింపని వాడు తాను చూడని దేవునిని ఎలా ప్రేమిస్తాడు? జాగ్రత్తగా ఆలోచించండి ప్రియమైన దేవుని వాళ్ళారా. తాను కంటికి కనబడుతున్న సహోదరుని
ప్రేమింపలేని వారు నేను దేవుని ప్రేమిస్తాను అని ఎలా చెప్పగలరు? ఒకసారి ఆలోచించగలిగితే ప్రేమ దేవుని వాళ్ళ, నిజంగా మనం దేవుని ప్రేమిస్తున్నామా అంటే, నిజంగా ఒకసారి మనల్ని మనమే పరీక్షించుకుందాం. నిజంగా మనం దేవుని ప్రేమిస్తున్నామా? ఒకవేళ నీవు నిజంగా దేవుని ప్రేమిస్తే నీ పక్కన ఉన్నటువంటి నీ సహోదరుని ప్రేమించు, నీ సహోదరుని ప్రేమించు. ఈ ప్రేమ లేకుండా ప్రేమ దేవుని ఈ సేవ భారం ఎంతున్నా కూడా వేస్టే, ఎంత సహనం ఉన్నా వేస్టే. ఒకసారి మీరు ఆలోచించండి ప్రేమ దేవుని వాళ్ళారా. ఇన్ని గుడ్ క్వాలిటీస్, ఇన్ని మంచి క్వాలిటీ ఉన్నటువంటి ఎఫెసీ సంఘములో ఏది కొదువుగా ఉందంటే ప్రేమ కొదువుగా ఉంది ప్రేమ దేవుని వాళ్ళారా. ప్రేమ కొదువుగా ఉందంట. ఒకసారి ఆ మాటను ఆలోచిస్తున్నప్పుడు ప్రేమ దేవుని నిజంగా నాకు భయం వేసింది ప్రేమ దేవుని వాళ్ళారా, నిజంగా భయం వేసింది. అసలు జీవితకాలం ఎలా ఉందంటే మనకు తెలియదు, ఎప్పుడు ఏమైపోతుందో తెలియదు, ఏ క్షణం ఏం జరుగుతుందో తెలియదు. అసలు ఈ పగలు ఎందుకు, ఈ ద్వేషాలు ఎందుకు, ఈ యొక్క స్వార్థం ఎందుకు? ఒకసారి మీరు ఆలోచించండి ప్రియమైన దేవుని వాళ్ళారా. మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే నిజంగా మనం ఆలోచించగలిగితే ప్రియమైన దేవుని వాళ్ళారా, ఈ ప్రేమ గురించి మనము జాగ్రత్తగా ఆలోచించగలిగితే, ప్రేమ అనేది దేవుని స్వరూపం అంట ప్రియమైన దేవుని వాళ్ళారా. పౌలు గారు మాట్లాడుతున్న మాట ఒకసారి మీరు చూడండి. గలతీ పత్రిక 4వ అధ్యాయము, గలతీ పత్రిక 4వ అధ్యాయము 19వ వచనములో పౌలు గారు ఒక అద్భుతమైన మాట మాట్లాడుతున్నారు. చూడండి ప్రియమైన దేవుని వాళ్ళారా. గలతీ పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం. నా పిల్లలారా క్రీస్తు స్వరూపము మీ యందేర్పడు వరకు మీ విషయమై నాకు ప్రసవ వేదన కలుగుతుంది అంటున్నాడు. క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడే వరకు. ఒకసారి మీరు ఆలోచించండి ప్రియమైన దేవుని వాళ్ళారా. ఫిలిప్పీ పత్రిక మనం చదువుకుంటాం, క్రీస్తు యేసునందు కలిగిన మనసు మీరు కూడా కలిగి ఉండండి. అసలు యేసుక్రీస్తు ఎలాంటి మనసు ఉంది అని మనం ఆలోచించగలిగితే, యేసుక్రీస్తు తన సహోదరులను ప్రేమించగలిగే మనసు ఉంది యేసుక్రీస్తు దగ్గర. అది ఎలా ఉందని మనం ఆలోచించగలిగితే, ఆయన ప్రేమించాడు కాబట్టే తన ప్రాణాన్ని మన అందరి కొరకు ఇచ్చాడు ప్రియమైన దేవుని వారు. ఒకసారి మీరు ఆలోచించండి. పౌలు గారు పడుతున్న ఆవేదన ఒకసారి మీరు ఆలోచించండి. క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడు వరకు మీ విషయమై నాకు ప్రసవ వేదన అంటున్నాడు. ప్రసవ వేదన అంటున్నాడు ప్రియమైన దేవుని వాళ్ళ. అంటే క్రీస్తు స్వరూపము, ఆయన స్వరూపము మనందు ఏర్పడాలంట. ఒకసారి మీరు ఆలోచించండి. ఒకసారి మీరు ఆలోచించండి ప్రియమైన దేవుని. ప్రేమ అనేది దేవుని క్యారెక్టర్ ప్రియమైన దేవుని వాళ్ళారా, దేవుని స్వరూపం అంట. దేవుని స్వరూపమైన ఆ ప్రేమ మన దగ్గర లేకపోతే మనం ఎంత సేవ చేసినా వేస్ట్ ప్రియమైన దేవుని వాళ్ళారా, ఎంత సహనం కలిగినా వేస్ట్. ఒక్కసారి మీరు ఆలోచించండి ప్రియమైన దేవుని వాళ్ళ. ఒక్కసారి మరలా ఆ వచనం మనం చదువుకుందాం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనం. అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదలితివి. మొదట నీ దగ్గర ఉన్నటువంటి ప్రేమను వదిలితివి. ప్రారంభంలో బాప్తిజం పొందినప్పుడు ప్రియమైన దేవుని వాళ్ళారా, బాప్తిజం పొందినప్పుడు చాలామంది ప్రార్థనకు వస్తుంటారు, ప్రార్థన చేస్తూ ఉంటారు, బైబిల్ చదువుతూ ఉంటారు, వాక్యాలు వింటూ ఉంటారు, ప్రతిరోజు ఆలయానికి వస్తుంటారు. రాను 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 ఏమవుతుందంటే కాలక్రమేణంగా ప్రార్థన చేయరు, వాక్యం చదవరు, దేవుని సన్నిధికి రారు. అంటే మొదట నీ దగ్గర ఉన్నటువంటి భక్తి ఏమైంది? అసలు ఏమైంది? ఆ రోజు దేవుని ఆత్మ ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా యోహాను గారు ఎఫెసీ సంఘాన్ని హెచ్చరించినట్టు ఈరోజు పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు ఈ సంఘాన్ని హెచ్చరిస్తున్నాడు ప్రియమైన దేవుని వాళ్ళ. ఏమని హెచ్చరిస్తున్నాడు తెలుసా? మొదట నీ దగ్గర ఉన్నటువంటి భక్తి ఏమైంది? ఇప్పుడు మొదట నీ దగ్గర ఉన్నటువంటి భక్తి ఏమైంది అసలు? అంటే నీవు కలిగినటువంటి ఆ భక్తిని, నీ రక్షణను 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు నువ్వు కాపాడుకోలేకపోతే దేవుడు ఎలా ఇస్తాడు ప్రియమైన దేవుని వాడ? పరలోకం ఎలా ఇస్తాడో ఒకసారి మీరు ఆలోచించండి ప్రియమైన దేవుని వాళ్ళారా. అందుకే దేవుని వాక్యం రాయబడింది ఫిలిప్పీ పత్రికలో, నీకు కలిగినటువంటి రక్షణను భయముతోనో వణుకుతోనో నీవు కాపాడుకోవాలంటే ప్రియమైన దేవుని వాళ్ళారా. దేవుడు మనకిచ్చినటువంటి స్థితి ఉంది కదా, ఆ స్థితిని ఎప్పుడుకో వదులుకోకూడదు ప్రియమైన దేవుని వారు. అదే మాట మాట్లాడుతున్నారు ప్రియమైన దేవుని వాళ్ళారా. మొదట నీ దగ్గర ఉన్నటువంటి ప్రేమ ఏమైంది? మొదట నీ దగ్గర ఉన్నటువంటి భక్తి ఏమైంది? మొదట నీ దగ్గర ఉన్నటువంటి ఆత్మీయ క్రియలు ఏమైనాయని దేవుడు ప్రశ్నిస్తున్నాడు ప్రియమైన దేవుని వాళ్ళారా. దేవుడు ఈరోజు ప్రశ్నిస్తున్న ప్రియమైన దేవుని వాళ్ళారా. అయినను మొదట నీకుండిన ప్రేమను నీ వదిలితివి, నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది.
మోపవలసి ఉన్నది. నీకు సేవాభారం చాలా ఉంది, ఓకే, సహనం ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ నీ దగ్గర ప్రేమ ఎక్కడా? నీ దగ్గర ప్రేమ ఎక్కడ? ప్రేమను గురించి మాట్లాడుతూ ప్రియమైన దేవుని వాళ్ళారా, అపోస్తులు ఏంటంటే పౌలు గారు మాట్లాడుతున్న ఒక మాట చూడండి ప్రియమైన దేవుని వాళ్ళారా. 1 కొరింథీ పత్రిక 13వ అధ్యాయము 13వ వచనం ఒకసారి మనం చూసుకుందాం ప్రియమైన దేవుని వాళ్ళారా. 1 కొరింథీ పత్రిక 13వ అధ్యాయం 13వ వచనం ఒకసారి మీరు చూడండి. కాగా విశ్వాసము నిరీక్షణ ప్రేమ ఈ మూడు నిలుచును. వీటిలో శ్రేష్టమైనది ఏదంట? ప్రేమ అంట ప్రియమైన దేవుని వాళ్ళారా. నమ్మకము కంటే గొప్పదంట ప్రేమ, నిరీక్షణ కంటే గొప్పదంట ప్రేమ. ఒకసారి మీరు ఆలోచించండి ప్రియమైన దేవుని వాళ్ళారా. ఆ ప్రేమ క్వాలిటీస్ కనుక మనం ఆలోచించగలిగితే ప్రియమైన దేవుని మాట మాట్లాడుతున్నాడు ఆయన. ప్రేమలో పగ ఉండదు, స్వార్థం ఉండదు, అహంకారం ఉండదు, ఏమి ఉండవు ప్రియమైన దేవుని వాళ్ళారా. దీర్ఘకాలం సహిస్తుంది ప్రియమైన దేవుని వాళ్ళారా. దయ ఉంటుంది. ఈ ప్రేమ గనక మన దగ్గర ఉంటే ప్రియమైన దేవుని వాళ్ళారా, అసలు ఎదుట వ్యక్తిని ద్వేషించే ఏ మనసు కూడా మనకు రాదు ప్రియమైన దేవుని వారు. ఒకసారి మీరు ఆలోచించండి. నీ దగ్గర ప్రేమ లేకుండా వేరే వారి దగ్గరికి వెళ్ళి నీ సువార్త ప్రకటిస్తానంటే దేవుడు ఏమైనా ఒప్పుకుంటాడా? మీరు ఆలోచించండి, జాగ్రత్తగా మీరు ఆలోచించండి ప్రియమైన దేవుని వాళ్ళారా. ప్రేమ లేనివాడు సువార్త ప్రకటించడానికి యోగ్యుడా? ఒకసారి మీరు ఆలోచించండి. ప్రేమ లేనివాడు సువార్తను ప్రకటించడానికి వాడు అయోగ్యుడు అని దేవుని వాక్యంలో రాయబడింది ప్రియమైన దేవుని. నీకు కంటి కనపడుతున్న నీ సహోదరుని నీవు ప్రేమించలేవు. మరి దేవుని ప్రేమిస్తానని, దేవుని ప్రేమించండి అని నీవు చెబుతుంటే దేవుడు నవ్వుతున్నాడు ప్రియమైన దేవుని. ఒకసారి మీరు ఆలోచించండి ప్రియమైన దేవుని వాళ్ళారా. మీరు జాగ్రత్త కలిగి మీరు ఆలోచించండి. మరలా దేవుడు మన సంఘాన్ని హెచ్చరిస్తూ 2024 సంవత్సరంలో ఏదైతే నీవు కోల్పోయావో, ఏ భక్తినైతే కోల్పోయావో, ఏ ప్రార్థన జీవితాన్ని అయితే కోల్పోయావో, ఏ భక్తి జీవితాన్ని అయితే నీవు కోల్పోయావో, మరలా 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 పొందుకు అని దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు ప్రేమ దేవుని వాళ్ళారా. మరలా దేవుడు హెచ్చరిస్తున్నాడు. 2024 సంవత్సరంలో నీవు కోల్పోయినటువంటి ప్రేమ, ఐక్యత, ఆ అన్యోన్య సహాసము, దీన్ని మరలా మరలా నీవు పొందుకోవాలి అని దేవుడు హెచ్చరిస్తున్నాడు ప్రియమైన దేవుని వల్ల. లేకపోతే నీ మీద ఏం చేస్తారంట? దేవుడు నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉంది అంటున్నాడు ప్రియమైన దేవుని వాళ్ళారా. ఆ రోజు ఆ సంఘాన్ని గురించి ఆలోచించగలిగితే ఆ సంఘం అద్భుతంగా ఉంది ప్రియమైన దేవుని వాళ్ళారా. ఆ అద్భుతమైన సంఘం ఏది కోల్పోయిందంటే ప్రేమను కోల్పోయింది. ప్రేమను కోల్పోయిన ఆ సంఘం ఈరోజు చరిత్రలో లేదండి. ఆ సంఘం ప్రపంచ చరిత్రలో ఎఫెసు సంఘం లేదు. అసలు తెలుసా మీకు? ఎఫెసు సంఘం ప్రపంచ చరిత్రలో లేదు. ఎందుకు లేదంటే దేవుని ప్రేమను కోల్పోయింది. అది ఎవరు దేవుని ప్రేమని కోల్పోతారో వారి పరిస్థితులు కూడా అలాగే ఉంటాయి ప్రియమైన దేవుని వాళ్ళారా. ఒకసారి చరిత్రను మనం ఒకసారి ఆలోచించగలిగితే, చరిత్ర పుటాలను కనుక మనం ఆలోచించగలిగితే, మన పితరులు కనుక మనం ఆలోచించగలిగితే, ఐగుప్తు దేశం నుండి కానాన్ దేశానికి ప్రయాణిస్తున్న సమయంలో అరణ్యములో ఎంతో మంది దేవుని ప్రేమను కోల్పోయినందుకు దేవుడు అరణ్యములోని వాళ్ళందరూ నాశనం చేయలేదా? అరణ్యములోనే నశించిపోయారు వాళ్ళంతా కూడా. అరణ్యములోనే నాశనం అయిపోయారు ప్రియమైన దేవుని వాళ్ళ. అసలు కానాను కూడా వాళ్ళు చేరలేదు. ఒక్కసారి మీకు ఆలోచించండి ప్రియమైన దేవుని వాళ్ళ. దేవుని ప్రేమను అర్థం చేసుకున్న ఇదే 2 వ్యక్తులు మాత్రమే కానాను చేరుకున్నారు ప్రియమైన దేవుని వాళ్ళ. మీరు జాగ్రత్తగా ఆలోచించాలి ఈరోజు. అసలు ప్రేమ అన్నది ఎంత గొప్పదో మీరు ఆలోచించాలి ప్రియమైన దేవుని వాళ్ళ. ప్రేమ గనక మన కుటుంబంలో ఉంటే అసలు మన కుటుంబంలో భేదాలే ఉండవు. ప్రేమ గనక మన కుటుంబంలో ఉంటే భార్య భర్తల మధ్య ఎటువంటి ప్రాబ్లం రాదు. మీకు తెలుసా? అసలు భార్య భర్తలు ఎందుకు కొట్టాడుకుంటారో తెలుసా? ప్రేమ లేదు. సహోదరులు ఎందుకు కొట్టాడుకుంటారో తెలుసా? ప్రేమ లేదు. ఈ ప్రపంచంలో ఈ యుద్ధాలు ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయంటే కేవలం ప్రేమ. ఈ ప్రేమ గనక ఉంటే అసలు ఎవ్వరు కూడా ఎవరిని ద్వేషించరు ప్రియమైన దేవుని వాళ్ళారా. ప్రేమ గనక ఉంటే స్వార్థం ఉండదు. ఈ ప్రేమ గనక ఉంటే మన దగ్గర ప్రియమైన దేవుని వాళ్ళారా అందరినీ మనం అక్కడ చేర్చుకుంటాం ప్రియమైన దేవుని వాళ్ళారా. ఒక్కసారి మీరు ఆలోచించండి ప్రియమైన దేవుని వాళ్ళ. అందుకే దేవుని వాక్యం రాయబడింది, ప్రేమలో సమస్తము ముడిపడి ఉంది ప్రియమైన దేవుని వాళ్ళారా.
దేవుడు ప్రేమ స్వరూపి. ప్రేమ లేనివాడు దేవుని ఎర్రగనివాడు. ఒకసారి మీరు ఆలోచించగలిగితే ప్రేమ దేవుని వాళ్ళారా, దేవుడు ఈ భూమి పైన ఈ కుటుంబం అనే ఒక అద్భుతమైన కుటుంబాన్ని మన కళ్ళ ముందు ఎందుకు పెట్టాడు తెలుసా? దేవుడు పిల్లలను మనకు గర్భఫలాగా ఎందుకు ఇస్తాడు తెలుసా? ఆ ప్రేమ అంటే ఏంటో మనకు అర్థం కావాలని మనకు భార్యని ఇస్తున్నాడు, మనకు పిల్లల్ని ఇస్తున్నాడు. నీకు భార్య ప్రేమ అర్థం కాదు, నీకు పిల్లల ప్రేమ అర్థం కాదు, నీకు తల్లిదండ్రుల ప్రేమ అర్థం కాదు, దేవుని ప్రేమ ఎలాగ అర్థమవుతుంది నీకు? ఒకసారి మీరు ఆలోచించండి. భార్య ప్రేమ అర్థం కాలోనికి దేవుని ప్రేమ అర్థం కాదు. దేవుడు కొన్ని సంవత్సరాల పాటు, కొన్ని ఏండ్ల పాటు ఇచ్చినటువంటి ఈ ప్రేమలే నీకు అర్థం కానప్పుడు శాశ్వతమైన దేవుని ప్రేమను ఎలా ఆలోచించాలి? ఒకసారి మీరు ఆలోచించండి ప్రేమ దేవుని వాళ్ళారా. ఒక అద్భుతమైన దేవుని ప్రేమ మనకి ఎలాగ అర్థమవుతుంది? ఒక్కసారి మీరు ఆలోచించండి ప్రేమని దేవుని వాళ్ళ. ఈరోజు ప్రతి సంఘాలు కూడా ఏది కోల్పోతున్నారంటే కేవలం ప్రేమను కోల్పోతున్నారు. నాది ఇంత, నీది అంత, ఇవన్నీ మాటలు ఎలా వస్తాయంటే ప్రేమ లేనప్పుడే వస్తాయి. ప్రేమ కనుక ఉంటే ప్రేమ దేవుని వాళ్ళారా, పక్కల మనం సహోదరుని మనకంటే గొప్పవారిగా మనం భావిస్తాం. పక్కన ఉన్నటువంటి సహోదరుని నాకంటే నీవు గొప్పదని చెప్తాం. ఎప్పుడు? ప్రేమ ఉన్నప్పుడు. నీలో ప్రేమ లేనప్పుడు నేనే గొప్ప, అంత నాదే కావాలి, నాకే కావాలి అని ఒక స్వార్థం, ఒక గర్వం, ఒక అహంకారం ఎప్పుడు వస్తుందంటే మన దగ్గర ప్రేమ లేనప్పుడు. అసలు ఈ ప్రేమ గురించి ఎందుకు ఆ సంఘాన్ని దేవుడు హెచ్చరిస్తున్నాడంటే ఇవన్నిటికంటే శ్రేష్టమైనది ఏదంటే ప్రేమ. చివరికి 3 నిలుస్తాయంటే ప్రేమ దేవుని వాళ్ళారా. ఒకటి విశ్వాసము, ఒకటి నిరీక్షణ, ఒకటి ప్రేమ. దీంట్లో శ్రేష్టమైనది ఏదంట? ప్రేమ అంట ప్రేమ దేవుని వాళ్ళారా. ఒకసారి మీరు ఆలోచించండి. ఆ మాటను మనం చదువుకున్నప్పుడు ప్రేమ దేవుని వాళ్ళ ఎంత అద్భుతమైన మాట రాయబడింది. ఒకసారి 5వ వచనం చదువుకుందాం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనం. నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయుము అంటున్నాడు. ఒక్కసారి మీరు ఆలోచించండి ప్రేమ దేవుని వాళ్ళారా. మన జీవితంలో మనం ఎన్నో తప్పులు చేస్తాం ప్రేమ దేవుని వాళ్ళారా. అసలు మన తప్పులను మన భార్యనే క్షమించదు, మన పిల్లలే క్షమించరు. కానీ దేవుడు క్షమించి నిన్ను అక్కర చేసి నీ దగ్గర తీసుకున్నాడంటే దేవుని ప్రేమ ఎంత గొప్పదో ఒకసారి మీరు ఆలోచించండి ప్రేమ దేవుని వాళ్ళారా. మనం మన భార్యకు తెలియకుండానే ఎన్నో తప్పులు చేసేస్తాం. ఒకసారి మీరు ఆలోచించండి ప్రేమ దేవుని వాళ్ళారా. కానీ దేవునికి తెలియకుండా మనం ఏది చేయలేం. అయినా దేవుడు ప్రేమిస్తున్నాడా? దేవుడు ప్రేమిస్తున్నాడు దేవుడు. అయినా దేవుడు ప్రేమిస్తున్నాడు. అసలు దేవుడు ఇంతలా మనిషిని ఎందుకు ప్రేమిస్తున్నాడు? ఒకసారి మీరు ఆలోచించండి ప్రేమ దేవుని వాళ్ళారా. అసలు దేవుడు మనిషిని ఇంతలా ఎందుకు ప్రేమిస్తున్నాడో ఒక్కసారి హెజ్కేలు గ్రంథం తీయండి ప్రేమ దేవుని వాళ్ళారా. హెజ్కేలు ప్రవాదన గ్రంథం 18వ అధ్యాయం ఒకసారి తీయండి ప్రేమ దేవుని వాళ్ళారా. హెజ్కేలు ప్రవాదన గ్రంథం 18వ అధ్యాయంలో దేవుడు మాట్లాడుతున్న ఒక మాట చూడండి ప్రేమ దేవుని వాళ్ళారా. 18వ అధ్యాయం హెజ్కేలు ప్రవాదన గ్రంథం 18వ అధ్యాయం 32వ వచనం. మరణమునందువాడు మరణమునందును బట్టి నేను సంతోషించు. 23వ వచనం. దుష్టులు మరణము నొందుట చేత నాకేమాత్రం సంతోషము కలుగునా. వారు తమ ప్రవర్తన దిద్దుకొని. ఒకసారి మీరు ఆలోచించండి ప్రేమ. దుష్టులు మరణము నొందుట చేత నాకు ఏమాత్రం సంతోషం కలుగునా. అరే, భూమి మీద నీకు సమస్తాన్ని సమకూర్చి ఇచ్చాను కదరా, ప్రతిదీ కూడా నీకు ఇచ్చాను కదా, డబ్బు ఇచ్చాను, ఇల్లు ఇచ్చాను, సమస్తం నీకు సమకూర్చి ఇచ్చాను కదా. మరలా నీవు దుష్టుడుగా చస్తే దేవునికి ఏం లేదంట? సంతోషం లేదంట ప్రేమ దేవుని వాళ్ళారా. దుష్టుడుగా చస్తే ఆయనకు సంతోషం లేదు. దుష్టులు మరణము నొందుట చేత నాకు ఏమాత్రం సంతోషము కలుగునా. అయితే దేవుని సంతోషం ఏంటో తెలుసా? వారు తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకుటయే నాకు సంతోషము. ఆ రోజు ఎఫెసు సంఘము దేవుడు హెచ్చరించినటువంటి మాటను పట్టుకొని ఒకవేళ తన ప్రవర్తన దిద్దుకొని ఉంటే ఈరోజు ప్రపంచ చరిత్రలో ఎఫెసు సంఘం ఉండేది. తెలుసా మీకు? ఆ రోజు తాను తప్పులు ఒప్పుకోలేదు కాబట్టి ఈరోజు ప్రపంచ చరిత్రలో ఎఫెసు సంఘం లేదు ప్రియమైన దేవుని వాళ్ళారా.
దేవుడు మరలా పరిశుద్ధాత్మ ద్వారా ఈరోజు హెచ్చరిస్తున్నాడు. నీ ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకుటే దేవునికి సంతోషము. మన ప్రవర్తనను దిద్దుకొని దేవుని కొరకు బ్రతకటమే దేవునికి సంతోషం. ప్రియమైన దేవుని వాళ్ళారా, అందుకే ఆయన దీర్ఘ శాంతము గలవాడై ఆయన ఎదురు చూస్తున్నాడు. ప్రియమైన దేవుని వాళ్ళారా, ఎందుకంటే ఎవ్వరు కూడా నాశనం అయిపోకూడదు, అందరూ కూడా పరలోకానికి రావాలి, అందరు కూడా నా చెంతకు రావాలని దేవుడు ఎంతో ప్రేమతో ఎదురు చూస్తున్నాడు. ప్రియమైన దేవుని వాళ్ళారా, దేవుడు ఎంతో ప్రేమతో ఎదురు చూస్తున్నాడు. అందుకే ఆయన అంటున్నాడు, ఏమంటున్నాడంటే ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనం, నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకము చేసుకొని మారు మనసు పొంది ఆ మొదట క్రియలు చేయుము. అట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే సరి, లేని ఎడల నీ ఎద్దుకు వచ్చి నీ దీప స్తంభమును దాని చోట నుండి తీసివేతును అని రాయబడింది. దేవుడు ప్రేమామయుడు, ప్రేమామయుడు, ప్రేమామయుడు మాత్రమే మనకు తెలుసు. ఎన్ని రోజులంటే నీవు మరణించేంత వరకు ప్రేమామయుడు. నీవు మరణిస్తే అప్పుడు అర్థమవుతుంది దేవుడు ఎలా ఉంటాడో మనకి. మనం మరణిస్తే అప్పుడు దేవుడు అర్థమవుతుంది. భూమి మీద మన ఊపిరి ఉన్నంత వరకు దేవుడు ప్రేమామయుడుగా ఉంటాడు. దేవుడు ప్రేమిస్తూనే ఉంటాడు. ఎందుకంటే దుష్టులు మరణమునందుట చేత దేవునికి ఏమాత్రము సంతోషం లేదు, ఏమాత్రం సంతోషం లేదు ప్రియమైన దేవుని వాళ్ళారా. అందుకే ఆయన అంటున్నాడు, అట్లు చేసి నీవు మారు మనసు పొందితే సరి, లేని ఎడల నీ దీపస్తంభాన్ని తీసేస్తానంటాడు ప్రియమైన దేవుని వాళ్ళారా. ఒకసారి మీరు ఆలోచించండి ప్రియమైన దేవుని వాళ్ళారా. చరిత్రలో దేవుని మాట విన్నప్పుడు, దేవుని మాట వినకుండా తమ జీవితాలను గడిపినప్పుడు ఏం జరిగిందో ఒకసారి మీరు చూడండి. రోమపత్రిక మొదటి అధ్యాయంలో, రోమపత్రిక మొదటి అధ్యాయం 24వ వచనం ఒకసారి మీరు చూడండి ప్రియమైన దేవుని వాళ్ళారా. రోమపత్రిక మొదటి అధ్యాయం 24వ వచనం. రోమపత్రిక మొదటి అధ్యాయము 24వ వచనం ఒకసారి మనం చూసుకుందాం. ఈ హేతువు చేత వారు తమ హృదయముల దురాశలను అనుసరించి తమ శరీరములను పరస్పర అవమానపరుచుకున్నట్లు దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించెను. దేవుడు ఏం చేస్తాడంట? అపవిత్రతకు అప్పగించెను. దేవుడు చాలా అవకాశాలు ఇస్తాడు ప్రియమైన దేవుని వాళ్ళారా, చాలా అవకాశాలు ఇస్తాడు. ఎన్నో యాక్సిడెంట్లు నేను తప్పిస్తాడు, ఎన్నో మేలు చేస్తాడు నీకు, ఎన్నోసార్లు సేవకుల వల్ల గద్దిస్తాడు, అన్ని చేస్తాడు. కానీ ఎన్ని చేసినా కూడా మనం మారకపోతే, మన జీవితాన్ని మార్చుకోలేకపోతే ఆయన ఏం చేస్తాడంటే తెలుసా? అపవిత్రతకు ఆయన ఏం చేస్తాడంట? అప్పగిస్తాడంట ప్రియమైన దేవుని వాళ్ళారా. రక్షించే దేవుడే అపవిత్రతకు అప్పగిస్తే మరల రక్షణ ఉంటుందా? మరల రక్షణ ఉంటుందా ప్రియమైన దేవుని వాళ్ళారా? మరల రక్షణానికి అవకాశమే ఉండదు. ఇంత గొప్ప రక్షణను నీవు నిర్లక్ష్యం చేసినడలా ఎలాగ తప్పించుకుందువు? ఇబ్రీ పత్రిక 2వ అధ్యాయం 3వ వచనంలో ఉంటుంది. ఇంత గొప్ప రక్షణను నీవు నిర్లక్ష్యం చేస్తే నీవు ఎలా తప్పించుకుంటావు? ఒకసారి మీరు ఆలోచించండి ప్రియమైన దేవుని వాళ్ళారా. అందుకే దేవుడు మాట్లాడుతున్నటువంటి మాటలు చరిత్రలో ఇలా చేసినందుకే దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించాడు. మనం కూడా అలాగే చేస్తూ ఇటువంటి అపవిత్రతకు అప్పగింపబడకూడదని దేవుడు వాక్యం ద్వారా ప్రతిరోజు మనల్ని ఏం చేస్తున్నాడు తెలుసా? హెచ్చరిస్తున్నాడు ప్రియమైన దేవుని వాళ్ళారా. ఆయన హెచ్చరిస్తున్నాడు, మారు మనసు పొందు, మార మనసు పొందు. నీవు మొదట కోల్పోయినటువంటి ఆ స్థితిని మరలా పొందుకో. బాప్తిజం తీసుకున్నప్పుడు ఎటువంటి భక్తి నీ దగ్గరకు ఉందో అదే భక్తిని చివరి దాకా కొనసాగించు అంటున్నాడు ప్రియమైన దేవుని వాళ్ళారా. మీరు జాగ్రత్తగా ఆలోచించాలి, చాలా జాగ్రత్తగా ఆలోచించాలి ప్రియమైన దేవుని వాళ్ళారా. మనం అందరం కూడా చివరి రోజుల్లో ఉన్నాం. చాలా జాగ్రత్త కలిగి బ్రతకాలి ప్రియమైన దేవుని వాళ్ళారా. చాలా జాగ్రత్త కలిగి బ్రతకాలి. మన ఆత్మ రక్షణ గురించి చాలా ఆలోచించాలి. శరీర సంరక్షణ గురించి ఆలోచించి ఈ ఆత్మ రక్షణను మనం మర్చిపోయాం దేవుని వాళ్ళారా. అందుకే దేవుడు వాక్యం ద్వారా మరలా హెచ్చరిస్తున్నాడు. మరలా వాక్యం ద్వారా హెచ్చరిస్తున్నాడు. ఏమని హెచ్చరిస్తున్నాడు తెలుసా? మొదట నీవు కోల్పోయిన స్థితిని మరలా పొందుకో.
లేకపోతే నీ మీద ఏం చేస్తాడంట ఆయన, మన మీద ఏం చేస్తాడంట, ఒక తప్పు మోపుతాడంట, ఒక తప్పును ఆయన మోపుతాడు. ఆయనను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివి. ఆ వదిలిన ప్రేమను, ఆ వదిలిన భక్తిని, ఆ వదిలిన ప్రార్థన జీవితాన్ని, ఆ మంచి జీవితాన్ని మరలా పొందుకొని బ్రతుకొని దేవుడు ఈ ఎఫెసు సంఘము ద్వారా ఈరోజు ఈ జిలుమియేరి సంఘాన్ని ఆయన హెచ్చరిస్తున్నాడు. ప్రియమైన దేవుని వాళ్ళారా, ఒకసారి మీరు ఆలోచించండి. ప్రియమైన దేవుని వాళ్ళారా, చావకుండా ఈ భూమిపైన చిరంజీవిగా ఉన్నవాడు ఎవ్వడూ లేడు. ప్రియమైన దేవుని వాళ్ళారా, ఎవరి వల్ల కాదు. సావు ఇంత ఖచ్చితమైనప్పుడు, మరణం ఇంత ఖచ్చితమైనప్పుడు ఇంత ధీమగా ఎలా బ్రతుకుతున్నాం మనమంతా కూడా? ఇంత భయం లేనంటే ఎలా బ్రతుకుతున్నాం? ఒకసారి మీరు ఆలోచించండి. ప్రియమైన దేవుని వాళ్ళారా, అసలు వేరే మార్గం ఉందంటే యేసుక్రీస్తు తప్ప వేరే మార్గము లేనప్పుడు, యేసుక్రీస్తు తప్ప ఆ స్థితిలో నుండి రక్షించగలిగే నాదుడు ఎవ్వరు లేనప్పుడు, మరి ఆయన వదిలేసి భక్తి లేదు, ప్రేమ లేదు, భయం లేదు, ఎలా మనం విచ్చలవిడిగా బ్రతుకుతున్నాం? ఒకసారి మీరు ఆలోచించండి. ప్రియమైన దేవుని వాళ్ళారా, ప్రతి క్షణము కూడా మన జీవితంలో చాలా విలువైంది, చాలా విలువైంది. ప్రియమైన దేవుని వాళ్ళారా, అందుకే ఆయన హెచ్చరిస్తున్నాడు ఈరోజు. మొదట ఏ స్థితిని అయితే నీవు పొందుకున్నావు, మరలా అదే స్థితిని పొందుకో. పత్రికలో ఒక మాట ఉంటుంది. ప్రియమైన దేవుని వాళ్ళారా, నీకు కలిగిన దానిని నీవు చివరి దాకా గట్టిగా పట్టుకోవాలంట. ప్రియమైన దేవుని వాళ్ళారా, ఏదైతే నీకు కలిగి ఉందో దాన్ని చివరి దాకా పట్టుకోవాలంట. ఒకసారి మీరు ఆలోచించండి. ప్రియమైన దేవుని వాళ్ళారా, దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు. అసలు దేవుడు ఎందుకు దీర్ఘశాంతుడై ఎదురు చూస్తున్నాడో చివరిగా ఒక మాట చూపించి మిగుస్తాను. ప్రియమైన దేవుని వాళ్ళారా, రెండో పేతురు పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం ఒకసారి చూస్తున్నాం. ప్రియమైన దేవుని వాళ్ళారా, కొందరు 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం, కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానమును గురించి ఆలస్యము చేయువాడు కాడు గాని ఎవడును నశింపవలనని ఇచ్చయింపక అందరూ మారు మనసు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘ శాంతము గలవాడై ఉన్నాడంట. ప్రియమైన దేవుని వాళ్ళారా, ఎంత ప్రేమ అండి దేవునిది! ఒకసారి మీరు ఆలోచించండి. ఎవ్వరు నశింపవలని ఇచ్చయింపక. ఒకసారి మీరు ఆలోచించండి. ప్రియమైన దేవుని వాళ్ళారా, మన కడుపులో పుట్టినటువంటి బిడ్డలు నాశనం కావాలని ఎప్పుడైనా మనం అనుకుంటాం ఎప్పుడైనా? మన కడుపులో పుట్టినటువంటి మన బిడ్డలు మన కళ్ళ ముందు నాశనం అవుతున్నప్పుడు మనం ఎలా బాధపడతాం తెలుసా? ప్రియమైన దేవుని వాళ్ళారా, చాలా బాధపడతాం. దానికంటే ఎక్కువ దేవుడు బాధపడుతున్నాడు. ఏమని బాధపడుతున్నాడు అంటే, అందరూ మారు మనసు పొందవలనని ఆయన దీర్ఘమైన శాంతముతో మరణము వచ్చేంత వరకు ఆయన ఎదురు చూస్తూనే ఉంటాడు. ప్రియమైన దేవుని వాళ్ళారా, నీవు రావాలి అని ప్రతిరోజు దేవుడు ఎదురు చూస్తూనే ఉంటాడు. తప్పిపోయిన కుమారుని గురించి మనకు అందరికీ తెలుసు. ఆ కుమారుడు వెళ్ళిపోయినప్పుడు, ఆ కుమారుడు వచ్చేంత వరకు తండ్రి చూపులు అలా ఉంటాయి. ప్రియమైన దేవుని వాళ్ళారా, ఆకాశము నుండి ఆయన చూస్తూనే ఉన్నాడు. ఈరోజు వస్తాడు, రేపు వస్తాడు, ఈరోజు వస్తుంది, రేపు వస్తుంది. ఈ సంవత్సరమైన వస్తుందా? 2024 సంవత్సరం గడిచిపోయింది. 2025 సంవత్సరంలోనైనా నా దగ్గరకు వస్తుందేమో అని ఆయన 1000 కళ్ళతో ఎదురు చూస్తుంటే, మన ఇష్టానుసారంగా మనం బ్రతుకుతుంటే దేవుడు ఏమైనా? ఒకసారి మీరు ఆలోచించండి. ప్రియమైన దేవుని వాళ్ళారా, దేవుని ఆవేదన, దేవుని బాధ మనకి ఎప్పుడు అర్థమవుతుంది? ప్రియమైన దేవుని వాళ్ళారా, ఒకసారి మీరు ఆలోచించండి. మనము మారు మనసు పొంది పరిశుద్ధులై ఆయన దగ్గరకు రావాలని ఆయన 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాడు. ప్రియమైన దేవుని వాళ్ళారా, ఒక్కసారి మీరు ఆలోచించండి. ఇదేంటండి, చాలామంది నీతివంతులే చనిపోతున్నారు కదా, మరి దుష్టులు అలాగే ఉన్నారు కదా, అలాగే బ్రతుకుతున్నారు కదా అని ఒకసారి మీరు ఆలోచించగలిగే తప్పు ఆలోచన అది. దుష్టులకి ఎందుకు బ్రతుకుతున్నారంటే దేవుడు వారికి అవకాశాలు ఇస్తున్నాడు మారాలని. ఎందుకంటే దుష్టుడు మరణము నొందుట చేత దేవునికి ఏ మాత్రము సంతోషం లేదంట. అందుకే దుష్టునికి మరలా అవకాశాన్ని ఇస్తున్నాడు. నీతివంతుల్ని తొందరగా తీసేసుకుంటున్నాడు ఆయన.
ఎందుకంటే రాబోయే దినాలు మహాభయంకరమైన దినాలు. దాన్ని ఎదుర్కొనే మునుపే నీతివంతులందరిని ఆయన తీసేసుకుంటాడు. దుష్టులు మాత్రమే మిగిలిపోతారు. ఎందుకు మిగిలిపోతారంటే వారు కూడా తమ మనస్సులను మార్చుకొని ఆయన దగ్గరకు రావాలని అవకాశాల మీద అవకాశాలు ఇస్తున్నాడు. ఇక నువ్వు దాన్ని దుర్వినియోగం చేసుకుంటే ప్రియమైన దేవుని వాళ్ళ ఆ భయంకరమైనటువంటి నరకములో నుండి మనం తప్పించగలిగే శక్తిమంతుడు ఈ భూమి పైన ఎవ్వరూ లేరు. ప్రియమైన దేవుని వాళ్ళ ఈ విషయాన్ని జాగ్రత్తగా మీరు ఆలోచించాలి. మొదట నీ దగ్గర ఉన్నటువంటి ప్రేమను మరలా పొందుకోవాలి. 2024 సంవత్సరంలో ఏదైతే కోల్పోయామో, నీవు సహోదరుల మధ్య ప్రేమను కోల్పోయావా? నీ భార్య దగ్గర ప్రేమను కోల్పోయావా? నీ పిల్లల దగ్గర నీ ప్రేమను కోల్పోయావా? నీ పొరుగుంటి వారి దగ్గర ప్రేమను కోల్పోయావా? అయితే 2025 సంవత్సరంలో మరలా ప్రేమను స్వతంత్రించుకో. మరలా ప్రేమ దగ్గరకు రా. మరలా ప్రేమించు. ఎందుకంటే ప్రేమే శాశ్వత కాలము నిలిచిపోతుంది. అన్నిటికంటే ప్రేమే చాలా శ్రేష్టమైనది ప్రియమైన దేవుని వాళ్ళారా. అలాంటి శ్రేష్టమైన దేవుని ప్రేమకు మనమందరూ పాత్రలు కావాలని మీ అందరూ కోరుకుంటూ ఈ చిన్న మాటలు ముగిస్తాం. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన పరలోకమందున్న పవిత్రుడైన మా తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన మహోన్నతమైన నామానికి నీడు కృతజ్ఞత స్తోత్రములు నాయన. ఆ రోజు పరిశుద్ధాత్మ దేవుని ద్వారా, పరిశుద్ధాత్మ దేవుడు ఆ యోహాను ద్వారా ఎఫెసు సంఘాన్ని హెచ్చరించాడు. ఈరోజు నాయన ఆ పరిశుద్ధాత్మ దేవుని ద్వారా ఈరోజు మా సంఘాన్ని మీ మాటల ద్వారా నేను హెచ్చరించాను నాయన. ఏ ప్రేమనైతే కోల్పోయావో మరలా ఆ ప్రేమను పొందుకో. ఎంత గొప్ప మాట తండ్రి. అన్నీ ఉన్నా ప్రేమ లేకపోతే అన్నీ సున్నా నాయన. ఈ విషయాన్ని మేమందరూ ఎరిగి ఆలోచించి గ్రహించి తెలుసుకొని మీ ప్రేమకు పాత్రలుగా ఈ భూమి మీద బ్రతికే భాగ్యం మాకు అందరికీ ప్రసాదించమని కోరుకుంటూ సమస్త ఘనత మహిమ ప్రభావం అంతా కూడా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మీకు మాత్రమే చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున ప్రార్థన సమర్పించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.